ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియోలో గుమగుమలాడే టేస్టీ సాంబార్ తయారు చేయబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 100 గ్రాములు ఉడికించి పెట్టుకున్న కందిపప్పు తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. తగిన నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించి పెట్టుకొని స్మాష్ చేసిన కందిపప్పు 100 గ్రాములు. అలాగే చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని ఇలా జ్యూస్ తీసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ దానికి ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 బెండకాయలు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ములంకాడ ముక్కలు 1, టమాటో 1. ఇంకా కావాలంటే మీరు దోసకాయలు, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, బంగాళదుంప, బట్ నేను వేయట్లేదు. నెక్స్ట్ పసుపు కొద్దిగా, ఉప్పు, సాంబార్ పౌడర్ 3 టీ స్పూన్స్. ఓకేనండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. అలాగే ఒక 3 వంకాయలు తీసుకున్నాం, కొంచెం కారం కూడా. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు తీసుకొని దాంట్లో ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ వేసేయాలి. ఇప్పుడు దీంట్లో ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింత జ్యూస్ కూడా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాం. అలాగే ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుంటాం. వేసి ఒకసారి కలపండి. కలిపి తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఇందాక పప్పు ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, అది పక్కకు తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ని దీంట్లో వేసేస్తున్నాను. మీరు రుచి చూసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపి కొంచెం పసుపు వేసాం కదా, ఈ పసుపు కూడా వేసుకొని కలిపేసి స్టవ్ మీద పెట్టుకోవడమే. మీరు వాటర్ సరిపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ వేసుకోండి. ఇంకా మీకు కారం, ఉప్పు ఏవైనా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో వేసుకోండి. కలిపాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగనిద్దాం. ఆ ముక్కలన్నీ ఉడకాలి కదా, ఉడికిన తర్వాత ఒకసారి తీద్దాం. అలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకోవాలి. దానికి ఒక పెద్ద ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర, శనగపప్పు 1 స్పూను, ఆవాలు, మినప్పప్పు 1.5 స్పూన్. ఇలా పోపులు రెడీ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. మరుగుతుంది కదా, ఈ టైంలో మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ వేసుకుంటాం.
అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుంటాం. అది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు బెల్లం. అలాగే కొత్తిమీర కొంచెం వేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మరగనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఓకే, ఈ స్టేజ్లో ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పక్కదాని మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 3 స్పూన్స్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక పెట్టుకున్న ఈ పోపులన్నీ వేయాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. పోపు వేగింది కదా, వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మరిగిన సాంబార్లో వేసుకోవాలన్నమాట. చూడండి, వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద సాంబార్ మరగనిద్దాం. పోపు వేసిన తర్వాత సాంబార్ మరిగిస్తే ఆ పోపులో ఉండే స్పైసెస్ అన్నీ సాంబార్లోకి వెళ్ళి టేస్టీగా మారుతుంది అన్నమాట. ఇలా మరిగింది కదా, ఈ స్టేజ్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపడమే. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది కూడా చూసారా, గుమగుమలాడే సాంబార్ రెడీ. Please like, comment, share, subscribe. Thank you for watching.